ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల హడావిడి పెరిగిపోయింది. ముఖ్యంగా టీడీపీ ఈసారి అభ్యర్థులను ఎంపిక చేయడంలోనే పలుమార్లు సర్వేలు నిర్వహిస్తుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్లోని పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఒక పక్క జగన్ పీకే సర్వేల ఆధారంగా బలాబలాలు అంచనా వేస్తుంటే, మరోపక్క బాబు రకరకాల సర్వేలు చేస్తూ గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసేశారు. ఏపీలో 2019లో జరగబోయే ఎన్నికలు అటు అధికార పక్షానికి, ఇటు వైసీపీ, బీజేపీ, జనసేనలకు కూడా ప్రతిష్టాత్మకమైనవి కావడంతో చాలా జాగ్రత్తగా అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకోవాలని టీడీపీ తాపత్రయపడుతోంది. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వాలని పవన్, జగన్ ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తున్నాయి. దానికోసం ఎవరి వ్యూహాల్లో వాళ్లు మునిగిపోయారు. అయితే ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అలాగే గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేసిన టీడీపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు బాగా ముఖ్యమైనవని చెప్పాలి. అందుకే ఆ పార్టీ మిగతా పార్టీల కంటే భిన్నంగా ఎన్నికలకు సన్నద్దమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు చంద్రబాబు సర్వేలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు చంద్రబాబు చేయించిన ఒక రహస్య సర్వేలో తేలింది. చంద్రబాబు అత్యంత నమ్మే సదరు సర్వేలో అధికార తెలుగుదేశం అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని సదరు సర్వే సారాంశం. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మెజార్టీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అన్నదాత సుఖీభవ, పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్న నగదు ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరును తీసుకొచ్చాయి. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పోలవరం, పట్టిసీమ, కరువుసీమ, రాయలసీమకు తాగు, సాగునీరు ఇవ్వడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. లోటు బడ్జెట్ లో కూడా అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతుండటంతో దాన్ని చూసిన వారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా అందుతుండటంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి కూడా అవకాశం లభించడం లేదు. చంద్రబాబుకి గత డిసెంబర్లో ఒక సర్వే ఫలితాలిచ్చింది. గత సర్వేలో జగన్ కి, చంద్రబాబుకి గట్టి పోటీ ఉందని తెలిపింది. ఇప్పుడు అదే సంస్థ చంద్రబాబే మళ్లీ గెలుస్తారని తెలిపింది. మొత్తం మీద ప్రభుత్వ అనుకూల ఓటుతో మరోసారి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కడం ఖాయమని తేలిపోయింది. ఎన్నికలకు ఒక వారం మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో ప్రజల మనోభావాలు టీడీపీకి అనుకూలంగా మారుతుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కాబోతోందని ప్రస్తుత సర్వే స్పష్టం చేస్తోంది. మొత్తంగా 115 ఎమ్మెల్యే టీడీపీ, 52 ఎమ్మెల్యే స్థానాల్లో వైకాపా, 8 స్థానాల్లో జనసేన గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో 21 టీడీపీ, 4 వైకాపా గెలుస్తుంది.